అందరికీ నమస్కారం అండి. నేనండి పంటలు పండించే వాళ్ళు రైతులు దళారుల దెబ్బకు మద్దతు ధరల్లో కోతలు టీవీ నుండి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతున్నా అండి. వారం దిరక్క మునిపే సగానికి సగం పడిపోయిన చింతపండు ధరలు చెట్లెక్కి కోసిన కూలీల ఖర్చులు కూడా మిగలట్లేదంటూ వాపోతున్న రైతులు. ఓ పక్క మిగులు ధాన్యాన్ని కొనలేమంటున్న మిల్లర్లు, మరో పక్క బస్తాయికి 100 రూపాయలు తగ్గించిస్తామంటున్న వ్యాపారులు, మరి క్యాంటీన్లు ఎట్టి పట్టడన్నం పెడుతున్నామంటూ చెప్తావు కోతలు. మరి ఆ అన్నాన్ని పండించిన రైతుల కష్టానికి సరైన విలువ అందించలేనప్పుడు ఎందుకయ్యా నీకు ఈ డాబులు? ఇక కడప దళారుల దెబ్బ పసుపు పండించే రైతులకి అబ్బా, మద్దతు ధరలు దక్కక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పంటను తరలింపు. ఎన్నటికి మరి ఈ దళారుల దౌర్జన్యాలకు ముగింపు? ఇక వచ్చిందంటే వరి కోత తప్పట్లేదు రైతులకి గుండె కోత. సరిగ్గా నడవని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, నీకు ఓటేసిన పాపానికి తప్పవా వాళ్ళకి మరో 3 ఏళ్లు ఈ బాధలు? ఇక ఇవేమీ చక్కబెట్టకుండా 100% కేంద్రమే భరించాలంటూ లేఖలు రాసేందుకు 50 ఏళ్ల అనుభవం ఎందుకో? మరి అర్ధ శతాబ్దపు అరాచకాన్ని అనుభవం అన్నామా? రైతును ముంచి వాళ్ళ బతుకుని చించే పాలన చూద్దామా? మరి దీన్నే అద్భుతమైన పాలన అంటూ తమ పచ్చ మీడియాలో ప్రచారం చేద్దామా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.